ధాన్యం సేకరణ స్పీడప్ చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం. కొండగట్టులో భక్తుల రద్దీ. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పోలీసులు జైళ్లలో చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో మ్యూజియం, ఫీల్ ది జైల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఓపెన్ జైల్ విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా కొన్ని సంస్కరణలు చేపట్టానని గుర్తు చేశారు. నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నార్మల్తో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. 15 ఏళ్ల పాటు డైరీ అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్డీడీబీ తీసుకోనుంది. ఒప్పందంలో భాగంగా మొదట పాడి రైతుల బకాయిలను చెల్లించేందుకు 10 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ధాన్యం సేకరణ నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై కూడా చర్యలకు వెనకాడబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం నడిచిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు గుర్తింపు లేదన్నారు. పార్టీ ప్లీనరీ సందర్భంగా ప్రసంగించిన కోదండరాం తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపునిచ్చి వాళ్లకు బతుకుదెరువును చూపాలన్నారు. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలైన మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమ్మతో పాటు మాజీ కార్పొరేటర్ దేదీప్య కలిశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైన వ్యక్తిని ఇంతవరకు అరెస్టు చేయకుండా పోలీసులు ఏం చేస్తున్నారని నేతలు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్కు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఓటమి అనేది విజయానికి ఒక సోపానం వంటిదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్ షా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా భుక్తాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10th సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అభ్యసన మెరుగుదల తరగతులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికుల పత్రాలు అవకతవకలు వెలుగు చూశాయి. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్టిఫికెట్లలో అక్రమాలను అధికారులు గుర్తించారు. ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ఓ సిబ్బంది ఏజెంట్ను అరెస్ట్ చేసి అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో అనుమానాస్పద డాక్యుమెంట్లు కనిపించడంతో ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. బెన్నూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను నేతలు పరిశీలించారు. అటు నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తరలి వస్తున్నారు. చాలా మంది భక్తులు పాదయాత్ర ద్వారా కొండ మీదకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.